నెల జూన్ 28 ఆదివారం నాడు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించమని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ ఈ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగం అవ్వాలి. మీ చుట్టూ ఉన్న 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేలా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే పల్లెటూర్లలో, టౌన్లలో కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు, వ్యవసాయ పనులు చేసే తల్లిదండ్రులకి ఈరోజు పోలియో చుక్కలు వేస్తున్నారనే విషయం తెలియకపోయి ఉండొచ్చు. లేదా వారికి ఈ వ్యాధి పైన అవగాహన లేకపోయి ఉండొచ్చు. లేదా టైం లేక లైట్ తీసుకోవచ్చు. అలాంటి తల్లిదండ్రులకి మన బాధ్యతగా అవగాహన కలిగించి వారి పిల్లల్ని పోలియో చుక్కలు వేయించాలి. పోలియో చుక్కలు వేయించడం వలన శరీరంలో వ్యాధిని అడ్డుకునే శక్తి పెరుగుతుంది. అనగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి పోలియో అనగా పక్షవాతం రాకుండా అడ్డుకుంటుంది. ఈ పోలియో వ్యాధి ఒక వైరస్ వలన వచ్చి అంటువ్యాధి. దీని లక్షణాలు మొదట్లో జ్వరం, తలనొప్పి, నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎక్కువైతే కేంద్ర నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపి కాళ్ళు చేతులు పనిచేయక నిస్సత్తు అయిపోయి కదిలించలేరు. నిండు జీవితానికి 2 చుక్కలు. ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త తీసుకోగలం కానీ ఒక్కసారి వచ్చిందంటే దీనికి ట్రీట్మెంట్ లేదు, మందులు లేవు. కాబట్టి ఆరోగ్యమైన భారతదేశం నిర్మించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగమయ్యి మన పక్కనున్న పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోలియో చుక్కలు వేయాలి. భారతదేశం మొదటిసారిగా 1995 మార్చి 16న నోటు ద్వారా వేసే పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పుడులో ప్రపంచంలో అత్యధిక కేసులు భారతదేశంలోనే ఉండేవి. కానీ భారతదేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో పోలియో రహిత భారతదేశం అనేది ఒక విజయం. చివరిసారిగా పోలియో కేసు 2011 జనవరి 13న పశ్చిమ బెంగాల్లో వచ్చింది. అక్కడి నుంచి 3 సంవత్సరాలు టైం పీరియడ్ తీసుకుంటే ఒక్క కేసు కూడా నమోదు అవ్వకపోవడం చేత ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఇది అతిపెద్ద విజయం. ఇది ఎలా సాధ్యమైందంటే భారతదేశం కోట్లాది మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా, అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖులు విపరీతమైన ప్రచారం చేసి అవగాహన కల్పించడం ద్వారా, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, డాక్టర్లు అందరూ ఈ ఇంటి వద్దకే వచ్చి పిల్లలకి పోలియో చుక్కలు వేయడం ద్వారా ఈ ఘనత అనేది సాధించడం జరిగింది. ఆరోగ్యకరమైన పిల్లలే ఒక దేశానికి నిజమైన సంపద. వారిని పోలియో లాంటి మహమ్మారి నుండి కాపాడటం మనందరి బాధ్యత. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ పోలియో వైరస్ ఉంది. కాబట్టి మనము ముందు జాగ్రత్తగా మన దేశంలో లేదా అని లైట్ తీసుకోకుండా ముందు జాగ్రత్తగా మన పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి, వచ్చిన తర్వాత దానికి చికిత్స లేదు కాబట్టి ముందుగానే జూన్ 28వ తేదీన మరి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని పిల్లలకి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించుకుందాం.